కాకతీయ సామ్రాజ్యాన్ని లేదా కాకతీయ కోటను పూర్తిగా నాశనం చేయడానికి ఇదిగో శత్రువులు అంటే మొఘలులు ఈ ప్రధానమైనటువంటి మూడవ గేట్ ద్వారానే ఈ కాకతీయ కోటలోకి ప్రవేశించడం జరిగింది. ఆ కాకతీయ కోటలో ఉన్నటువంటి మూడవ గేటు కాకతీయ సామ్రాజ్యం ఓడిపోవడానికి ప్రధానమైన గేటు, కాకతీయ సామ్రాజ్యం విచ్ఛిన్నమైపోవడానికి ఓడిపోవడానికి ప్రధానమైనటువంటి ఆ గేటు ఇక్కడ మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. మనము ఆ ఓరుగోలు మధ్య నుంచి వెళ్తున్నామంట, రోడ్డు మధ్య నుంచి చూడొచ్చు. అటు ఇటు కూడా మీకు హౌసెస్ అయితే కనిపిస్తున్నాయి. మనకు దూరంగా ఎత్తైనటువంటి ఒక హిల్ కనిపిస్తుంది, చూసారు కదా, అదే మూడవ ఎంట్రన్స్ అనమాట. ఈ ఎంట్రన్స్ నుంచే మొఘలులు ఈ కాకతీయ సామ్రాజ్యం మీద ఒక ప్లాన్ తోటి అటాక్ చేసి ఈ సామ్రాజ్యాన్ని కూలగొట్టడం జరిగిందనమాట. ఈ సామ్రాజ్యాన్ని మొత్తం సర్వనాశనం చేయడం జరిగిందనమాట మొఘలులు. 1296లో మొట్టమొదటిగా తుగ్లక్ ఈ యొక్క కాకతీయ పరిపాలన మీద, కాకతీయ సామ్రాజ్యం మీద అటాక్ చేయడం జరిగింది. సో ఆ అటాక్ అనేది ఈ 4 ప్రధానమైన ఎంట్రన్స్లు ఉన్నప్పటికీ ఒక్కొక్క దాని మీద ట్రై చేసి ఈ మూడవ ఎంట్రన్స్ ద్వారా వాళ్ళు ఈ కాకతీయ సామ్రాజ్యం మీద అటాక్ చేయడం జరిగింది అనేది అక్కడ వాళ్ళు చెప్పడం జరుగుతుంది. అలాగే చరిత్ర కూడా ఆ విషయాలను ఎప్పటికప్పుడు రూఢిపరుస్తుంది అనే విషయాన్ని మనకి క్లియర్గా చెప్పొచ్చు. ఇక్కడ మనము ఆ మూడవ ఎంట్రన్స్ లోనికి వెళ్తున్నాం, కోటలోంచి బయటికి వెళ్తున్నాము. చూడొచ్చు మీకు అక్కడ నుంచి ఇక్కడ వరకు చూసుకుని చాలా దూరం ఉంది, చాలా వెడల్పు ఉంది, ఎత్తైనటువంటి గోడలు ఉన్నాయి, చుట్టూ పెద్ద ప్రాకారంలా ఉంది. అయినప్పటికీ ఇటువంటి గోడలను బ్రేక్ చేసుకుని మరి మొఘలులు కాకతీయ సామ్రాజ్యం మీద అటాక్ చేశారంటే మళ్ళీ ఒకసారి మీకు క్లియర్గా మీకు కనిపిస్తుంది. ఇంకా ముందుకెళ్తే అంతా ఒక విలేజ్ అనమాట. ఓరుగోలులో దీన్ని ఒక ఏకశిలా నగరం అని పిలుస్తారన్నమాట, ఏకశిలా నగరం. సో మళ్ళీ ఒక్కసారి మనం వచ్చిన ప్లేస్ నుంచి ఏ విధంగా ఉన్నదని ఈ వీడియో ద్వారా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఇదొక ఇందాక మనం ఎంటర్ అయ్యాం కదా, దాంట్లోంచి మళ్ళీ ఒకసారి మీకు చూపించి స్లో మోషన్లో చూపించడం జరుగుతుంది అనమాట. మీకు కనిపిస్తుంది చుట్టూ కూడా ఎత్తైన గోడలు ఉన్నాయి, చూసారు కదా ఎంత పెద్దగా ఉన్నాయో గోడలు. అలాగే ప్రతి చోట కూడా ఆ కాకతీయ తోరణంతో స్వాగతం పలుకుతున్నది అనమాట. ఈ ప్రతి ఒక్క సామ్రాజ్యం యొక్క ప్రధానమైనటువంటి గేట్, మెయిన్ గేట్ అనమాట. ఎంత ఎత్తుందో చూడొచ్చు. ఎంత ఎత్తున్నటువంటి గేటు, ఎంత పకడ్బందీతున్నటువంటి గేటుని మరి తుగ్లక్ వంశీయులు అటాక్ చేయడం ద్వారానే కాకతీయ సామ్రాజ్యం సర్వనాశనం అయిపోయింది, చిన్నాభిన్నం అయిపోయింది అనేది మనకి చరిత్ర చెప్తున్న పాఠాలు అనమాట. మీకు ఇక్కడ నేను ఆపి క్లియర్గా చూపించే ప్రయత్నం చేస్తే ఇదిగో ఓరుగోలు తోరణం అనమాట. దీన్ని కాకతీయుల తోరణంగా కూడా పిలుస్తారు. ఇప్పుడు హైదరాబాద్లో దీనిని వారి యొక్క ఎంబ్లమ్గా కూడా పెట్టుకోవడం జరిగిందనమాట. మనకి క్లియర్ కనిపిస్తుంది. ప్రతి ఎంట్రన్స్ కూడా ఇదిగో ఈ విధంగానే ఉంటుందన్నమాట. అంటే ఆ వెనక నుంచి సైన్యం అబ్జర్వ్ చేస్తూ ఉంటుందన్నమాట. సోల్జర్స్ అంటే సైనికులు, శత్రువులు ఎవరైనా వస్తున్నారా అనేది, అటువంటిది ఇక్కడ కూడా అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. అలాగే దాని వెనకాల కూడా నిలబడి అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. అంటే 3 ఎంట్రన్స్లు ఉంటాయన్నమాట ఒక ఎంట్రన్స్లో కూడా. అంటే ఇది థర్డ్ గేట్లోనే 4-5 ఎంట్రన్స్లు ఉంటాయన్నమాట. బయటికి వెళ్ళాలన్నా లోనికి వెళ్ళాలన్నా. అంటే ఫస్ట్ ఎంట్రన్స్లో మిస్ అయితే సెకండ్ ఎంట్రన్స్లో మిస్ అయితే థర్డ్ ఎంట్రన్స్లో మిస్ అయితే ఫోర్త్ ఎంట్రన్స్లో, ఇంకా ఫిఫ్త్ లాస్ట్ అన్నమాట. ఇంకా సో అయినప్పటికీ ఇటువంటి ఎంట్రన్స్ని బ్రేక్ చేసుకుని మొఘలులు వీళ్ళ మీద అటాక్ చేశారు. 1323లో మరి ఈ ఓరుగోలు కోటను ముస్లింస్ శుభ్రంగా సర్వనాశనం చేసి అక్కడ ఉన్నటువంటి అద్భుత కళాఖండాలను, శిలా సంపదను, రాజవైభవాన్ని మొత్తం కూల్చి నేలమట్టం చేసి ఈ ఓరుగోలు లేకపోతే కాకతీయ సామ్రాజ్యానికి సంబంధించి ఏమీ కూడా ఉండకూడదు అనే ఉద్దేశంతో మొత్తం బ్రేక్ చేసేశారు. అదంతా కూడా మనకి ఓరుగోలు కోటలో కనిపిస్తుంది. మీకు అది కూడా చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో. ఓరుగోలు కోటకి వెళ్ళే ముందు ఇదిగో ఈ కాకతీయ కోటలో చుట్టూ ఉన్నటువంటి గోడ ఎంత ఎత్తు ఉంటుందో మీకు చూపిస్తాను. ఆల్మోస్ట్ మనం ఇప్పుడు ఒక ఎత్తైన కొండ మీద ఉన్నామన్నమాట. కొండ మీద మళ్ళా ఈ గోడ కట్టారు. చూడొచ్చు, నేను నడుచుకుంటూ పైకి వెళ్తున్నాను, చూడొచ్చు. అంటే 3 స్టేర్స్ అండి ఎత్తు ఉంటుందని చెప్పాను కదా. అంటే మనం కొండ మీద ఉన్నాం కాబట్టి 2 స్టేర్స్ ఎత్తు ఉంటుంది అనమాట. ఇక్కడ నుంచి మనం నడుచుకుంటూ పైకి వెళ్తే ఇక్కడ నుంచి శత్రు సైన్యాన్ని ఎవరు వస్తున్నారేమో అని కాకతీయ కాలం సైనికులు పహారా కాసేవారు అనమాట. మనకి చూడొచ్చు కనిపిస్తుంది. అంటే నేను నిలబడ్డ ప్లేస్ నుంచి ఈ పక్కకు నడుచుకుంటూ వెళ్తే ఇదిగో స్తంభం కనిపిస్తుంది, చూసారు కదా. సో ఆ స్తంభం పక్క నుంచి వాళ్ళు దాక్కుని ఆ మధ్యలో ఉన్నటువంటి గ్యాప్ని వారు
చూడడానికి ఉపయోగించుకునేవారట. మనకు కనిపిస్తుంది ఆ చివరి నుంచి ఈ చివరి వరకు కూడా నేను నడుచుకెళ్ళడంతో కూడా ఒక నలుగురు నడుచుకుని వెళ్ళడానికి అవకాశం ఉంటుందన్నమాట ఈ కోట గోడ మీద ఇక్కడ. కానీ మెయిన్ ప్రధానమైన గేట్ దగ్గర మాత్రమే చాలా పెద్ద పెద్ద వెహికల్స్ అయితే వెళ్ళే అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ ఆ వెహికల్స్ వెళ్ళే అవకాశం లేదు. ఒక 5-10 మంది నడుచుకుని వెళ్ళడానికి మాత్రమే అవకాశం ఉంటుంది ఈ కోట గోడ మీద ఉన్నటువంటి ఈ ప్లేస్లో అనమాట. ఇది మెయిన్ ఎంట్రన్స్లో ఇక్కడే సైనికులు పహారా కాస్తూ ఉండేవారు. ట్రైన్ అక్కడ గుడారంలో చూశారు కదా అక్కడ. సో అక్కడ నుంచి సైనికులు 4 వైపులా కూడా కాపలా కాసేవారట. సో ఈ కాకతీయ కోటలోకి అంటే ఊరుగుల కోటలోకి ఎవరు వస్తున్నారు ఎవరు వెళ్తున్నారు అనే విషయం మనకు కనిపిస్తుంది. అక్కడ నుంచి తిరిగి చూస్తే మనకి ఎవరు వస్తున్నారు అనేది. నేను మళ్ళీ కిందకి దిగుతున్నాను, అంత ఎత్తుందన్నమాట ఈ కోట గోడ. ఆల్రెడీ ఇది ఎత్తైన ప్లేస్, దాని మీద మళ్ళీ ఈ గోడను నిర్మించడం అనేది చాలా అద్భుతమైన కళాఖండంగా ఆనాటి కాలంలో ఇప్పటికి కూడా చెక్కు చెదరకుండా అలాగే ఉంది. అలాగే ఆ గోడ మీద ప్రతి చోట కాకతీయ కాలం నాటి రాజసం కానీ లేకపోతే ఆ కాకతీయ కాలం నాటి దేవుని ఏ దేవుళ్ళని పూజించారు ఏ దేవతలను పూజించారు అనేది ఇదిగో శివలింగం ఉంటుంది, పక్కన శివుడి విగ్రహం కూడా ఉంటుందన్నమాట. సో శివుని ఎక్కువగా పూజించేవారట వీళ్ళు. సో ప్రతి ఆ రాయి మీద కూడా ఆనాటి కాలంలో వారి యొక్క చారిత్రక అంశాలు వారి సామాజిక విషయాలను అందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ కాకతీయ సామ్రాజ్యం ఒక అద్భుత శిలా సంపద కలిగినటువంటి సంపదగా మనం చెప్పొచ్చు. ప్రతి చోట కూడా వారికి సంబంధించిన విషయాలను ఈనాటి కాలం వారికి తెలుసుకునేందుకు ఈజీగా ఉంటుంది. సుమారు 150 సంవత్సరాల క్రితము ఉన్నటువంటి ఈ కోట గోడ ఇప్పటికి కూడా అలాగే చెక్కు చెదరకుండా ఉంది. నాటి కాలం నాటి విషయాలను తెలుసుకునేందుకు ఉపయోగపడుతుందని చెప్పొచ్చు. మనము ఇదే చరిత్ర మనం స్కూల్లో కానీ కాలేజీలో కానీ చదువుకుంటాం, కానీ ఇక్కడ నేను అవన్నీ కూడా క్లియర్గా చూడడం జరుగుతుంది. చాలా హ్యాపీగా ఉంది ఈ విషయాన్ని మీతో షేర్ చేసుకున్నందుకు. ఇటువంటి చారిత్రాత్మక విషయాలని మన ఛానల్ ద్వారా అందించడం జరుగుతుంది కాబట్టి తప్పకుండా షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. బెల్ బటన్ మీద టచ్ చేయడం ద్వారా ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. సో దీని తర్వాత మీకు 4వ గేటు దీనికన్నా ఎక్సలెంట్గా ఉంటుందన్నమాట. సో ఆ వీడియోని మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.